హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. టుడే రెసిపీస్ గుమగుమలాడే మునక్కాడ, వంకాయ, మామిడికాయ, సొరకాయ సాంబార్ అండి. అలాగే క్రిస్పీగా ఉండే దొండకాయ ఫ్రై అండి. ఈ దొండకాయ ఫ్రై సాంబార్ కాంబినేషను సూపర్గా ఉంటుందండి. సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇందుకోసం ఒక కప్పు కందిపప్పు తీసుకొని వాష్ చేసిన తర్వాత ఒక కప్పుకి 3 కప్పులు నీళ్ళు పోసుకొని ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి. పప్పు నానితే బాగా మనకి బాయిల్ అవుతుంది. ఇలాగా నానిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకోవాలి. మునక్కాడ ముక్కలు, ఈ వంకాయలు, హాఫ్ సొరకాయ ముక్క, హాఫ్ మామిడికాయ ముక్క, ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, 5 పచ్చిమిరపకాయలను కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇంట్లోనే సాంబార్ పొడి చేసుకుని వేస్తానండి. సాంబారు బాగుంటుంది టేస్ట్గా. ఆ పొడి ఎలా చేసుకోవాలంటే కడాయిలో ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మిరియాలు, హాఫ్ స్పూన్ మిరియాలు వేసిన తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా, ఒక జీలకర్ర కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దోరగా వేపుకోవాలి. ఈ వేపిన వాటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు సాంబార్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు కడాయిలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, నేను చూపించే స్పూన్తోనే వేసుకోండి. అన్ని కొలతలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, 4 ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కలు, సొరకాయ ముక్కలను వేసుకొని వంకాయ ముక్కల్ని ఇప్పుడే వేయకూడదండి. ఇవి మునక్కాడ, సొరకాయ సగం మగ్గిన తర్వాత అప్పుడు మనం వంకాయలని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వంకాయ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి. ఇప్పుడు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. 2 టమాటా ముక్కలను వేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, సాల్ట్, ఒక 3 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడు సగం వేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ మునక్కాడలో అది సాల్ట్ చేరిపోద్ది. అందుకని సగం సాల్ట్ ఇప్పుడు వేసుకొని సాంబార్ అంతా అయిపోయినాక అప్పుడు సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని కట్ చేశాక ఈ నీళ్ళల్లో వేసుకోవాలండి. అప్పుడుదా కలర్ మారు. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. వంకాయ ముక్కల్ని ఎప్పుడు కూడా ఫస్ట్ వేయకూడదండి. వేస్తే త్వరగా అందులో ఉడికిపోతాయి వంకాయ ముక్కలు. ఇప్పుడు వేసిన తర్వాత కారంని యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్లు కారము, కొంచెం మీరు కారం కావాలంటే 3 స్పూన్లు కూడా వేసుకోవచ్చండి. కారం వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక హాఫ్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడకపెట్టిన కందిపప్పులో ఈ వాటర్ని వంపేసి కందిపప్పుని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఈ మ్యాష్ చేసిన కందిపప్పుని ఈ కాయగూరల ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో ఉడికిన దానికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ నీళ్ళను కూడా
ఆ కాయగూర ముక్కల్లో కలుపుకోవాలి. పప్పు వడగట్టినప్పుడు వచ్చిన నీళ్ళను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం తీసుకుందాం. నానబెట్టిన చింతపండులో ఇలా పిప్పి తీసేసుకొని ఈ చింతపండు రసాన్ని కూడా ఇందులో పోసుకొని బాగా ఒక 15 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. సాంబార్ పొంగకూడదండి. పొంగితే సాంబార్ టేస్ట్ ఉండదు. పొంగకుండా మనం బాయిల్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా సాంబార్ పొంగిపోతే అది టేస్టే ఉండదండి. పొంగనివ్వకుండా మనం సాంబార్ని చేసుకోవాలండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మామిడికాయ ముక్కలు, హాఫ్ మామిడికాయ ముక్కలండి. ఈ మామిడికాయ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సాంబారు. 4 పచ్చిమిరపకాయలు, 5 పచ్చిమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఆ పొడిని, సాంబార్ పొడిని బాగా ముక్కలంతా బాయిల్ అయిన తర్వాత సాంబారు దించేటప్పుడు మనం ఈ సాంబార్ పొడిని వేసుకుంటే సాంబారు గుమగుమలాడుతుందండి. మంచి సువాసన వస్తుంది. మునక్కాడ ఉడికిందండి. మునక్కాడ ఉడికింది. కాయగూరలన్నీ ఉడికిన తర్వాత దింపే ముందు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ సాంబార్ పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకోవాలండి. దింపే ముందు ఇంగువ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి సాంబారు. ఎప్పుడు ఇంగువాని వాడుకోవాలండి వంటలలో. ఇంగువ, వెల్లుల్లిపాయలు, మిరియాలు వీటిని ఎప్పుడు మనం వంటలలో యాడ్ చేసుకుంటే మనకి రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది. ఇంగువాని వేసుకోవాలి. ఇప్పుడు సాంబార్ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీరని, సాల్ట్ చెప్పాను కదండి, ఫస్ట్ సగం సాల్ట్ వేసుకోవాలి. దింపే ముందు 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే బాగా అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి సాంబార్. చిన్న ముక్క బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవాలండి. బెల్లం వేయడం వల్ల మనకి పులుపు, కారము అన్నీ ఈక్వల్గా ఉండి సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుందండి. నిజంగా ఒకసారి వేసుకొని చూడండి. మీకు ఇష్టం లేదంటే వేసుకొని అవసరం లేదు. అంతే అండి. కొత్తిమీరను వేసుకొని దింపుకోవాలండి. అంతే అండి. గుమగుమలాడే సాంబారు రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దొండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. 1/2 కేజీ దొండకాయలను తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకొని ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని, నేను ఆయిల్ ఎక్కువ వాడనండి, కరెక్ట్గా ఉంటుంది నా వంటలలో. ఆయిల్, కారం, ఉప్పు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఇప్పుడు ఈ దొండకాయ రౌండ్గా కట్ చేసుకుని దొండకాయలను వేసుకొని ఫ్రై ఈ దొండకాయ ఫ్రై ఎప్పుడు హైలోనే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడుదా క్రిస్పీగా వస్తుంది. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ముద్దగా అయిపోతుందండి. సగం హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకోవాలండి. ముందే వేసుకుంటే అవి మాడిపోతాయండి. ఇప్పుడు అన్నీ ఈక్వల్గా బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు వేయడం వల్ల. మినప్పప్పు కూడా వేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లోనే దీన్ని 10 నిమిషాల్లో ఫ్రై చేసేసుకోవచ్చండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ముద్దగా అయిపోతాయి దొండకాయలు. హై ఫ్లేమ్లోనే ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు దంచిపెట్టిన వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో పొడి పొడిగా. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దించేటప్పుడు కారంని యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే అంతేనండి, క్రిస్పీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. సాల్ట్ కూడా వేసుకోవాలండి.
నేను చూపించే స్పూన్తో 2 స్పూన్లు సాల్ట్ కూడా వేసుకొని, కారం 2 స్పూన్ల కారం వేసుకొని, బాగా దొండకాయలు ఫ్రై అయిన తర్వాతనే మనం పసుపు, సాల్టు, కారాన్ని యాడ్ చేసుకోవాలండి. అప్పుడే దొండకాయలు బాగా క్రిస్పీగా వస్తుందండి. అంతే అండి, టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో దొండకాయ ఫ్రై. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.